లోకాలోక పర్వతము పుష్కర ద్వీప మధ్యలో మానసోత్తరము అనబడే 10,000 యోజనాల ఎత్తుగల పర్వతం ఉన్నది. ఆ ద్వీపము చుట్టూ 64 లక్షల యోజనాల విస్తీర్ణంతో శుద్ధోదక జలధి ఉన్నది. అంతటితో భూమండలం సీమ. దాని తర్వాత లోకాలోక అంటే చీకటి వెలుగు పర్వతం ఉన్నది. శుద్ధోదక జలధి నుండి లోకాలోక పర్వతం వరకు ఉన్న దూరము 8,39,00,000 యోజనాలు. అక్కడ జీవరాశులేవి ఉండవు. దానిపైన ఏది నిలవలేదు. ఒకవైపు గాఢాంధకారము, వేరొక వైపు వెలుగు ఉంటాయి. భూ భువః స్వః అనే 3 లోకాలు ఆ పర్వతంలోనే ఉంటాయి. సూర్యుని నుండి ధ్రువుని వరకు వ్యాపించి ఉన్నది. జ్యోతిర్మండలము అంటే సూర్యుని నుండి ధ్రువుని వరకు వ్యాపించి ఉన్నటువంటిది జ్యోతిర్మండలము. దాని కిరణాలచే భూ భువః సువః లోకాలు ప్రకాశింపబడుతూ ఉంటాయి. లోకాలోక పర్వతం అడ్డంగా ఉండడం చేత ఈ జ్యోతిర్మండలం యొక్క కాంతులు ఆవల వైపున ప్రకాశించవు. మొత్తము భూమండలం అంతా 50 కోట్ల యోజనాల పరిమితి కలది. లోకాలోక పర్వతము 12 కోట్ల యోజనాల పరిమాణము కలది. దీని పై భాగాన బ్రహ్మదేవుడు, వృషభుడు, పుష్కరచూడము, వామనము, అపరాజితము అనే పేర్లు గల 4 దిగ్గజాలను నిలిపారు. వాటి వలన లోకాలు స్థిరంగా ఉంటాయి. అక్కడనే శ్రీమన్నారాయణుడు మాయాసహితుడై కల్పాంతం వరకు ఉంటూ పాలిస్తూ ఉంటాడు. విశ్వక్సేనాది పార్షదులు ఆయన పక్కనే ఉంటూ సేవిస్తూ ఉంటారు. ఈ పర్వతానికి ఆవల సంచరించడానికి ఆ భగవానునికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యపడదు. ఇప్పుడు సూర్యుడు, అంతరిక్షము గురించి మనం చూద్దాం. నక్షత్రాది తేజోరాశులు సంచరించే జ్యోతిర్మండలం ద్యులోకంలో ఉన్నది. భూలోకానికి ద్యులోకానికి మధ్యన సూర్యుడు ఉంటాడు. ఉడకబెట్టబడిన ఒక గుడ్డును అడ్డంగా సగానికి కోస్తే క్రింది భాగము భూమండలము అనుకుంటే పై భాగము ద్యులోకాది లోకాలతో కూడి ఉన్న మండలం అని అనుకొనవచ్చును. ఈ రెండింటికి మధ్యస్థంగా సూర్యుడు ఉంటాడు. అక్కడ నుండి అండము చివరి వరకు పైకి 25 కోట్ల యోజనాలు, కిందికి కూడా అంతే పరిమాణంతో ఉన్నది బ్రహ్మాండము. మృత అండానికి అంటే కోయబడిన గ్రుడ్డుకు లేదా నశించే స్వభావం గల బ్రహ్మాండానికి మధ్య ఉన్నవాడు గనక సూర్యుడు మార్తాండు అనబడతాడు. మృత అండానికి మధ్య ఉన్నవాడు గనక అంటే మృతాండం అంటే కోయబడిన గ్రుడ్డుకు లేదా నశించే స్వభావం గల బ్రహ్మాండానికి మధ్యలో ఉన్నవాడు గనక సూర్యునికి మార్తాండు అని పేరు వచ్చింది. సూర్యస్థానము నుండే దిక్కులు అంతరిక్షము, ద్యులోకము, భూలోకము, స్వర్గము, నరకము, అతలము, అధోలోకములు నిర్దేశింపబడినవి. దేవతలకు, పశుపక్షాది సకల జీవులకు సూర్యుడే ఆత్మస్వరూపుడు. సూర్యుడు చక్షురింద్రియానికి అధిష్టాన దైవము. భూమండలానికి ద్యుమండలానికి మధ్యన అంతరిక్షం ఉన్నది. అంతరిక్షం మధ్యనున్న సూర్యుడు ఉత్తరాయణము దక్షిణాయనముల మధ్య సంచరిస్తూ ఉంటాడు. నక్షత్రాలు, గ్రహాలు సూర్యగమనాన్ని అనుసరిస్తూ శింశుమార చక్రంలో సంచరిస్తూ ఉంటాయి. 8,000 యోజనాల వలయాకారం గల 3 రేఖలు ఉన్నవి. శింశుమార చక్రము మధ్య వలయంలో ఉంటుంది.
మానసోత్తర గిరికి తూర్పున ఇంద్రుని పట్టణమైన దేవధాని, దక్షిణమున యముని పట్టణమైన సంయమని, పశ్చిమాన వరుని పట్టణమైన నిమ్లోచని, ఉత్తరాన కుబేరుని పట్టణమైన విభావరి ఉన్నవి. సూర్యుని రథానికి ఒక చక్రమే ఉంటుంది. ఆ రథము యొక్క ఒక్క ఘడియలో 24,08,000 యోజనాలు నడుస్తూ ఈ 4 పట్టణాల చుట్టూ తిరుగుతుంటుంది. దాని పేరు సంవత్సరము. ఈ రథాన్ని గాయత్రి మొదలైన 7 ఛందస్సులనే గుర్రాలు లాగుతాయి. అంగుష్ఠమాత్రులైన 60,000 మంది వాలిఖ్యులనే మహర్షులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు మొదలైన వారంతా సూర్యుణ్ణి స్తుతిస్తారు. సూర్యునితో పాటు గ్రహాలు, నక్షత్రాలు జ్యోతిష్చక్రంలో కనబడతాయి. భగవానుడే లోక కళ్యాణం గురించి సూర్య రూపాన్ని ధరించి దర్శనమిస్తున్నాడు. సూర్యుడు వేదస్వరూపుడు, కాలాన్ని నియంత్రణం చేసేవాడు. భగవానుడు అంతరిక్షములో శింషుమారము అనే కాలచక్రంలో ఉంటాడు. చంద్రుని యొక్క గమనమును బట్టి చాంద్రమానం ఏర్పడుతుంది. 2 పక్షములు 1 మాసము. చిత్తా నక్షత్రముతో కూడిన పూర్ణిమ గల మాసము చైత్రమాసము అనబడుతుంది. సౌరమానానికి చంద్రమానానికి 12 దినాల వ్యత్యాసం ఉంటుంది. సూర్యునకు 1 సంవత్సర కాలము మానవ కాలమానం ప్రకారం చంద్రునికి 2 పక్షాలలో గడిచిపోతుంది. సూర్యుడు 1 పక్షములో పయనించిన భాగాన్ని చంద్రుడు 30 ఘడియల్లో పయనిస్తాడు. చంద్రుడు జీవులకు పోషకుడు, మనస్సుకు అధిదేవత, అన్నస్వరూపుడు, ఓషధీశుడు. చంద్రునికి 3,00,000 యోజనాలకు మీదుగా ఒక్కొక్క నక్షత్రము ఉన్నవి. అవి అభిజిత్తుతో సహా 28. సప్తర్షి మండలానికి 13,00,000 యోజనాల పైన ధ్రువ మండలం ఉన్నది. ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రాల నడుమ అభిజిత్తు అనే ఒక నక్షత్రం ఉన్నది. ఈ ధ్రువ మండలము ఒక ప్రసిద్ధమైన విష్ణు స్థానము. ధ్రువుడు కేంద్రముగా గ్రహ నక్షత్ర మండలాలన్నీ కల్పాంతం వరకు పరిభ్రమిస్తూ ఉంటాయి. సూర్యునికి 10,000 యోజనాలకు కింద రాహుగ్రహము ఉన్నది. సూర్యునికి 12,000 యోజనాలు మీద చంద్రమండలము ఉన్నది. రాహుమండలానికి క్రిందుగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసిస్తారు. వారి స్థానాలకు క్రిందుగా యక్షులు, రాక్షసులు, పిశాచ, ప్రేత భూతాలు ఉండే స్థానములు ఉంటాయి. అదే అంతరిక్షం. వారికి గృహాలు ఉండవు. అంతరిక్షానికి 100 యోజనాల క్రిందుగా భూలోకం ఉన్నది. ఇక అధోలోకాల గురించి మనం చూద్దాం. భూలోకానికి క్రిందుగా 7 అధోలోకములున్నవి. ఇవి ఒక్కొక్కటి 10,000 యోజనాల వెడల్పు, అంతే లోతు ఉంటాయి. ఇవి బిలస్వర్గాలు అనబడతాయి. ఈ లోకాల్లో కూడా కామభోగ ఐశ్వర్యాలు స్వర్గలోకవాసుల్లాగానే అనుభవిస్తూ ఉంటారు. మాయలు తెలిసిన మయుడు ఆ లోకాలలోని భవనాలను, పట్టణాలను అద్భుతంగా నిర్మించాడు. అంతులేని కామభోగాలను అనుభవించడమే ఆ లోకవాసుల వ్యాపకము. అక్కడ సూర్యరశ్మి ఉండదు కనుక సర్పాల మణుల కాంతులే దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. ఓషధులు, రసాయనాలు సేవిస్తారు కనుక వాళ్లకు వ్యాధులు, వార్ధక్యము ఉండవు, మానసిక బాధలు ఉండవు. వారు భగవానుని సుదర్శన చక్రానికి భయపడతారు. అతల లోకంలో మయుని పుత్రుడైన బలుడు 96 విధాలైన మాయలను ప్రయోగించి వినోదిస్తూ ఉంటాడు.
దాని క్రిందనున్న ఇతర లోకములో శివుడు హాటకేశ్వరునిగా భవానితో వినోదిస్తుంటాడు. అక్కడ హాటకీ నది జలము వలన సువర్ణం తయారవుతుంది. అసుర స్త్రీలకు ఆభరణాలుగా ఆ బంగారం పనికి వస్తుంది. దాని క్రింద సుతల లోకంలో బలి చక్రవర్తి ఇంద్రుని కంటే వైభవంగా పాలిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అక్కడ ఆరాధ్య దైవమై ఆ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. తరువాతనున్నది తలాతలము. దీనికి మయుడు ప్రభువు. అతడు రాక్షసుల పట్టణాలను నిర్మించినట్టు శిల్పి తలాతలాన్ని రుద్రుడు రక్షిస్తూ ఉంటాడు. తరువాతనున్నది మహాతలము. ఇక్కడ కద్రువపుత్రులైన సర్పాలు ఉంటాయి. కుహుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేనుడు మొదలైన వారు వారిలో ముఖ్యుడు. వీరికి గరుత్మంతుడంటే ప్రాణభయం, అందుకే బయటకు రారు. రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాత కవచులు, కాలకేయులు ఉంటారు. వీరు మహాసాహసవంతులు, తేజస్సు కలవారు, శ్రీహరికి భయపడి ఉంటారు. పాతాళలోకంలో ఎంతో తెలివైన నాగజాతి వాళ్ళు ఉంటారు. వాసుకి, శంఖుడు, కుళికుడు, ధనంజయుడు మొదలైన వారు మహానాగులు. వీరికి మణులలో మెరుస్తున్న అనేకమైన తలలు ఉంటాయి. అంటే వీరికి మణులతో మెరుస్తున్న అనేకమైన తలలు ఉంటాయి. పాతాళం అడుగున ఆదిశేషుడు 30,000 యోజనాల స్థలంపై చుట్టుకొని ఉన్నాడు. అతనినే అనంతుడు, సంకర్షణుడు అంటారు. అతని తలపైన ఈ భూమండలం ఒక ఆవగింజంత పరిమాణంలో నిలిచి ఉంటుంది. ప్రళయకాలంలో ఆదిశేషుడు 11 రుద్రులను సృష్టించి వినాశనానికి నియోగిస్తాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.